కాంగ్రెస్ లో పాత కార్యకర్తలకు విలువ ఉంటుంది, వాళ్ళకి గుర్తింపు ఉంటుందని మీకు ఇచ్చిన ఎమ్మెల్సీని చూపిస్తున్నారు. కానీ మొదటి నుంచి కష్టపడ్డటువంటి సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి నాయకులను పక్కన పెట్టేసి 5 ఏళ్ల కింద పార్టీలకు వచ్చిన వ్యక్తికి సీఎం మీరు చూసే విధానం ఒకటి చెప్తా. ప్రజలు అనుకునేది మనం చేయాలి. ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనుకోరు. ప్రజా అభిప్రాయం మేరకు పార్టీ కానీ వ్యవస్థ కానీ నడుస్తుంది. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవస్థ నడవదు. అండ్ వాళ్ళని నేను ఎక్కడ తక్కువ చేస్తలేను, వాళ్ళు 100% కేపబుల్, వాళ్ళు కూడా నడపగలుగుతారు. కానీ ఈ పరిస్థితికి ఈ సమయానికి రేవంత్ రెడ్డి గారు ఉండాలి కాబట్టి అధిష్టానం నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది. వారికి కూడా సముచిత స్థానంలో మంత్రుల అవకాశం కల్పించింది. రేవంత్ రెడ్డి గారికి ఎంతైతే గౌరవం ఉందో వారికి అంతే గౌరవం ఉంది. ముఖ్యమంత్రి గారి స్వయాన ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ మంత్రులు తీసుకొని అక్కడ పోతారు. నియంత్రణ లెక్క పరిపాలిస్తలేరు కదా. ప్రజాస్వామ్యంలో అందరికీ సముచిత గౌరవం ఉంది. సమయము, సందర్భము, వ్యక్తి బట్టి స్థానాలు మారుతాయి, చైర్లు మారుతాయి. చాలా సందర్భాలు ఉత్తమ్ గారు అనలే కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అయితే ఓపెన్ గా అన్నారు, నేను ఇంకా ముఖ్యమంత్రి. అదే ప్రజాస్వామ్యం కదన్నా, అదే ప్రజాస్వామ్యం కదా. కానీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఉండేటువంటి పరిస్థితి లేదని ఒక మాట అన్న. ఇది ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు అంటే మేము అంశం, మేము తెలంగాణ రేపటి భావి భారత పౌరులు వాళ్ళు తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. దానికి వ్యతిరేకంగా వెళ్ళి ఎవరైనా పార్టీని మారాలనుకున్నా, పార్టీని కూల్చాలనుకున్నా, అధికార బలంతోటో డబ్బు బలంతోటో ప్రలోభాలకు గురి చేయాలని అనుకుంటే 100% రాసి పెట్టుకొని తెలంగాణలో యువకులం ఏదైతుందో ఈ యువకులందరూ కూడా గుడ్డలు వేసి కొడతారు సొంతంలో. ఇటువంటి తప్పు పొరపాటు నాకు తెలిసి కేంద్రంలో ఆయనే, రాష్ట్రంలో మన మాజీ ముఖ్యమంత్రి అయితే చేస్తారని నేను అనుకుంటలేదు. కానీ కేటీఆర్ త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని 3-4 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ వచ్చింది కరీంనగర్. అంటే వాళ్ళ క్యాడర్ వాళ్ళే నమ్ముతలేదు. అంటే అప్పుడే వాళ్ళ క్యాడర్ని వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలే. వాళ్ళ క్యాడర్ వాళ్ళని నమ్ముతలేదు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు అదే ఇంకా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాలని జీర్ణించుకోలేకపోతున్నారు. కింద ఏడ మాకు మొత్తం డొంక కదులుతుంది, మొత్తం పార్లమెంట్ లో సున్నా వస్తే మా బిస్తర్ ప్యాక్ అవుతుందని ఒక భయంతో ఏం మాట్లాడతారు. ఇప్పుడు ఎవరైనా మనం సంపనికి వస్తుండే అనుకో, మనం కూడా ఏమంటాం, 100 మందితో వస్తున్నారు, 500 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 100 చంపేల పనులను చంపేస్తారు. కేటీఆర్ గారి మాటలు కూడా అంతే, భయంతో వస్తున్న మాటలు. ఎంత భయం ఉందా కాంగ్రెస్? 100%. అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ అంతా లాక్కుంటుంది. అయితే కింద వాళ్ళు వస్తుండ్రు, ప్రజాపాలనను చూసి ప్రజాస్వామ్యం ఇందులో ఉందని చెప్పి భావించి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానాలు నచ్చి వారు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుండ్రు.